హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని అక్షయని స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న సత్య అవని అక్షయ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే తన కార్ని ఆపి నేను కార్లో డ్రాప్ చేస్తాను రా అవని అని చెప్పి కావాలనే తన కార్లో స్కూల్కి తీసుకువెళ్తాడు సత్య, అవని అండ్ అక్షయని. అవని సత్య ఇద్దరు కలిసి అక్షయని దగ్గరుండి స్కూల్కి పంపిస్తారు. ఇదంతా వేదవతి దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. వేదవతి చింటూ శౌర్యలని స్కూల్కి తీసుకురావడానికి వచ్చి అవని సత్య ఇద్దరు కలిసి అక్షయని తీసుకువెళ్ళడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు వేదవతి. అంటే ఈ సత్య అవని పాపని దగ్గరుండి స్కూల్కి డ్రాప్ చేయడానికి వచ్చారన్నమాట. నేను అనుమానించడంలో తప్పేమీ లేదు. ఇలాగే ఊరుకుంటే శ్రీకర్ మనసులో అవనిపై ప్రేమ అలాగే ఉండిపోతుంది. అవని తప్పు చేసిందని నిరూపించాలంటే ఖచ్చితంగా DNA టెస్ట్ చేయించాల్సిందే అని వేదవతి చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇంకా అలా కోపంగా ఇంటికి వెళ్ళి వేదవతి అయితే అందరినీ హాల్లోకి పిలుస్తారు. వేదవతి హాల్లో అందరితో ఇప్పుడు చెప్తున్నాను, నిన్న అనుకున్నట్లు DNA టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించాలి. కృష్ణబాబు, నిహారిక, ఎలా అయినా శ్రీకర్కి తెలియకుండా శ్రీకర్ వెంట్రుకలని కలెక్ట్ చేసుకునే బాధ్యత మీకే అప్పచెప్తున్నాను. ఖచ్చితంగా అది మీరే చేయాలి, అర్థమైందా అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతారు వేదవతి. అమ్మో, ఇదేంటి మనకి ఇలాంటి బాధ్యత అప్పచెప్పారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కృష్ణబాబు అండ్ నిహారిక. అలా ఇంకా దొంగతనంగా శ్రీకర్ లేనప్పుడు శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి తన కోమ్కి ఉన్న హెయిర్ తీసుకొని ఒక డిస్పోజల్ కవర్లో వేసుకొని అక్కడి నుండి వచ్చేస్తాడనమాట కృష్ణబాబు. తమ్ముడు, నువ్వంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాన్రా, కానీ ఈ DNA రిపోర్ట్లు మ్యాచ్ అవ్వకూడదు. అయితే ఆ అవని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది, ఇంకా మేము పనివాళ్ళగా ఉండిపోవడమే. ఒక్కసారి అవని తిరిగి వస్తే కథంతా మారిపోతుంది. తను తిరిగి రాకుండా ఉండాలంటే మ్యాచ్ అవ్వకుండానే చూడాలి. ఈ జుట్టు నీదే ఇస్తాను, కానీ రిపోర్ట్లు మారుస్తాను అని చెప్పి చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణబాబు. ఇదే ఇలా ఉండగా అవని వంట చేయడానికి అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సుజాత పక్కింటి వాళ్ళు సుజాత దగ్గరికి వస్తారు. సుజాత, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఏం లేదక్క అని సుజాత మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. అవును, మీ చెల్లెలు తన కూతురు ఇంట్లో నుండి బయటకు వచ్చేసారంట. కాదు కాదు, గెంటేశారంట. ఏంటో, ఎప్పుడు చూడ్డానికి అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది, మంచిది అనుకున్నాం, కానీ ఇలాంటి బుద్ధి ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది పక్కింటావిడ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం అవని. అవని మనసుకి గతుక్కున గుచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అక్క, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది సుజాత. నేను మాట్లాడేది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నది నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఏంటో తన భర్త తన్ని గెంటేయడం ఏంటో, మరుసటి రోజు ఆ అబ్బాయి మళ్ళీ సత్య ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడడం ఏంటో, ఇదంతా చూడ్డానికి చాలా విడ్డూరంగా ఉంది. అయినా ఇది బస్తీ, తెలుసు కదా, ఇలాంటి వేదన జరిగితే మేము ఊరుకోము, మూకుమ్మడిగా ఉంటాము అని చెప్పి పక్కింటావిడ వెళ్ళిపోతుంది. సుజాత, అక్క ఆగు, నీలాంటి వాళ్ళు లోకులు కాకులై పొడుస్తున్నా మా అవని కాలి గోటికి కూడా తగలదు. ఎందుకంటే మా అవని తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎన్ని అవమానాలు భరించినా అవన్నీ వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోవు. గుర్తుపెట్టుకో అక్క, త్వరలోనే మా అవని నిజాయితీ ఖచ్చితంగా నిరూపణ అవుతుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుజాత. ఇంకా పక్కింటి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం ఆవిడ మాటలు, అవమానాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అవని చాలా బాధపడుతూ ఇంకా లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే స్కూల్ నుండి అక్షయ వస్తుంది. పాపం అవని దగ్గరికి వెళ్ళి అమ్మా అని చూస్తూ ఉంటుంది. అవని చాలా బాధపడుతూ ఉంటే, అమ్మా ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది అక్షయ. ఏం లేదమ్మా, వదిలేసే, నువ్వు వచ్చేసే అని అంటుంది సుజాత. నాకంతా అర్థమైంది పెద్దమ్మా. అమ్మా, ఎవరైతే ఏ నోటితో
నిన్ను అవమానించారో అదే నోటితో నువ్వు దేవతలాంటివని చెప్తారమ్మా. ఖచ్చితంగా చెప్పే రోజొస్తుంది. మనం కాస్త ఓపిగ్గా ఉండాలి. అంతటికీ ఆ నాగమ్మ అమ్మవారే మనకి అండగా ఉంటారమ్మా అని పాపం అక్షయ ఓదారుస్తూ ఉంటుంది అవనిని. ఇది ఇలా ఉండగా కృష్ణబాబు శౌర్యకి స్కూల్లో అక్షయాని జుట్టు ఎలాగైనా తీసుకురమ్మని చెప్పడంతో ఇంకా అక్షయాని కావాలని శౌర్య ఆట పట్టిస్తూ తన జడ లాగుతూ తన హెయిర్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకొని వాళ్ళ అమ్మకి ఇస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. అయితే ఇప్పుడు ఇవి డిఎన్ఏ రిపోర్ట్స్కి పంపించాలి, కానీ వాణ్ణి బెదిరించాలి అని చెప్పి ఇద్దరు ఇంకా హెయిర్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్తారనమాట. ఇంకా డిఎన్ఏ ఫోరెన్సిక్ రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా వెంటనే ర్యాపిడ్ టెస్ట్లా చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ని అయితే తీసుకోవాలనుకుంటారు. డాక్టర్, ఇంతకీ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయా నెగిటివ్ వచ్చాయా డాక్టర్ అని అడుగుతారు. ఇంకా వెంటనే డాక్టర్ మీరిచ్చిన శాంపిల్స్ ప్రకారం పాజిటివ్గానే వచ్చింది అని అంటారు. ఓ అవునా, అయితే అవి నెగిటివ్ అవ్వాలి అని అంటాడు కృష్ణబాబు. ఏంటండి ఏమంటున్నారు మీరు? నెగిటివ్ రిపోర్ట్ నేనెందుకు ఇవ్వాలి అని అడుగుతారు ఫారెన్సిక్ డాక్టర్. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీలో ఎవ్వరూ మిగలరు. నా గురించి తెలుసా మీకు? నేనెంత పెద్ద రౌడీనో తెలుసా? ఒక్కసారి కొట్టానంటే అని చెప్పి కృష్ణబాబు బెదిరిస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడికి నాగమ్మ వస్తుంది. ఇంకా నాగమ్మని చూసి ఒక్కసారిగా కృష్ణబాబు షాక్ అయిపోతాడు. పా పా పాము అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా డాక్టర్కి మాత్రం అది కనిపించదనమాట. ఇదేంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి ఇక్కడ పాము ఎక్కడుంది అని అంటారు. పాము పాము అని చెప్పి ఇంకా భయపడుతూ అక్కడి నుండి పారిపోతాడనమాట. అలా ఇంకా కృష్ణబాబు ఇంకా ఇతనికి పిచ్చి అనుకుంటా, అందుకే ఏదేదో మాట్లాడాడు. రేపు వేదవతి గారి ఇంటికి ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని కొరియర్ చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఫారెన్సిక్ రిపోర్ట్ డాక్టర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి వాళ్ళ ఇంటికి డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. ఈ విషయం పాపం శ్రీకర్కి తెలియదు కాబట్టి శ్రీకర్ అలా ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలని అనుకుంటారు. అప్పుడే కొరియర్ బాయ్ శ్రీకర్ దగ్గరికి వచ్చి, సార్ మీకు కొరియర్ వచ్చింది అని చెప్తారు. నాకా, ఏంటివి అని అడుగుతారు. తెలీదు సార్ అని చెప్పేసరికి ఇంకా కొరియర్ తీసుకొని లోపలికి వస్తారు. అమ్మా, ఏదో కొరియర్ వచ్చింది అని అంటారు శ్రీకర్. ఒక్కసారిగా ఇంకా వేదవతి వీలైతే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటారు. అప్పుడే వసంత చూస్తూ ఉంటుంది. ఇవి ఎవరికి వచ్చిన కొరియర్? నా పేరు మీద నాకే రావడం ఏంటి అని అంటాడు శ్రీకర్. వెంటనే వసంత, శ్రీకర్ అవి ఏంటో తెలుసా? డిఎన్ఏ రిపోర్ట్స్. నీకు అక్షయకి డిఎన్ఏ రిపోర్ట్స్ తెలియకుండా చేయించారు. అక్షయ నీ కన్న కూతురా కాదా అని వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకే ఇలా చేశారు అని అడుగుతుంది. ఇంక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. అమ్మా, ఏంటి, నాకు అక్షయ్కి డిఎన్ఏ టెస్ట్ చేయించారా? ఎందుకమ్మా, ఎందుకు అని అడుగుతారు. ఎందుకేంట్రా? నిజంగా అక్షయ నీ కూతురా కాదా అని తేల్చుకోవడానికి. ఆ అక్షయ నీ కూతురైతే పర్లేదు, ఒకవేళ కూతురు కాదని డిఎన్ఏ రిపోర్ట్స్లో తేలితే అప్పుడేం చేయాలి? అర్థమవుతుందా? ఆ అవని ఇకపై ఈ ఇంటికి రాకూడదు. రాకుండా ఉండాలంటే నీ అనుమానం కూడా పటాపంచలు అవ్వాలన్నా, నీకు ఒక క్లారిటీ రావాలి అన్నా చేయాల్సింది ఇదే అని అంటారు. ఇంకలా వేదవతి వెంటనే వీళ్ళు ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా, ఓపెన్ చెయ్యి అని చెప్పి వసంత వాళ్ళ హస్బెండ్ ఇంక చెప్తూ ఉంటారు. ఇంకా చుట్టూ చూస్తాడనమాట శ్రీకర్. చూసి వెంటనే ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని అలా చూస్తూ వాటిని చింపేస్తాడు శ్రీకర్. ఒక్కసారిగా వేదవతి, నిహారిక, కృష్ణబాబు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏం చేస్తున్నావు శ్రీకర్ అని అడుగుతారు వేదవతి. అమ్మా ప్లీజ్ వద్దు, మీరేమీ మాట్లాడద్దు. అవనిపై నాకు కోపం వచ్చిండొచ్చు, అనుమానం వచ్చిండొచ్చు, కానీ డిఎన్ఏ టెస్ట్ చేసి మరీ నేను రుజువులు కావాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే అవని నేను ఎప్పుడు నా భార్యగానే చూశాను. మీరందరూ ఎన్ని చెప్తున్నా అవనిపై నాకు చాలా నమ్మకం కలుగుతుంది. అవని ఇలాంటి తప్పు చేయదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది నేను బాగా ఆలోచించుకునే చెప్పాను. ఈ డిఎన్ఏ రిపోర్ట్లో నా కూతురు కాదు అన్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోదు, నా భార్య తప్పు చేసినట్టు కాదు.
కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్ అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట శ్రీకర్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణబాబు నిహారిక. ఇదేంటి కష్టపడి సెట్ చేస్తే ఇలా అయ్యింది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు కృష్ణబాబు అండ్ నిహారిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అక్షయ స్కూల్కి వెళ్తుంది. శౌర్య కావాలని అక్షయ్కి వినిపించినట్టు, హే అందరూ రండి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంకొక 2 రోజుల్లో మా ఇంటి ఇలవేల్ పైన ముక్కు పుడక నాకు పెడతారు అని అంటుంది శౌర్య. ఒక్కసారిగా మాట విని పాపం అక్షయ షాక్ అయిపోతుంది. వెంటనే చింటూ, అని నీకు చెప్పారా? లేదు కదా, ఎందుకే డబ్బా కొడతావు అని అడుగుతాడు చింటూ. ఇది డబ్బా కాదు చింటూ, నిజం. ఎందుకంటే మా నిహా అనుకుందంటే ఖచ్చితంగా చేసేస్తుంది. ముక్కు పుడకని 2 రోజుల్లో పెడతానని నాన్నమ్మ కూడా ఆలోచిస్తానంది. ఆవిడ ఆలోచిస్తానంటే అది అయ్యి తీరుతుందంతే. కొంతమంది ఉంటారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, పవర్స్ ఉన్నాయి, శక్తులున్నాయి, అవి ఇవి అని, కానీ ఏమీ చేయలేరు. ఇంకా నేను ఆ ఇంటికి యువరాణినవుతాను, నన్నే అందరూ దైవ సంభూతురాలుగా చూస్తారు అని కావాలని అక్షయకి వినపడేటట్టు మాట్లాడుతూ ఉంటుంది శౌర్య. పాపం ఇదంతా విన్న అక్షయ చాలా బాధగా ఇంటికి వస్తుంది. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ ముక్కు పుడక వేరే వాళ్ళ చేతికి వెళ్ళకూడదని నీకు తెలుసు కదా నాగమ్మ. అయినా సరే ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మ గురించి తప్పుడు నిందలు వేశారు. ఇప్పుడు ముక్కు పుడకని కూడా సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ అది జరిగితే అనర్థం జరుగుతుంది కదా. నువ్వే ఎలా అయినా ఆ ముక్కు పుడకని కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి అని పాపం అమ్మవారితో చెప్పుకుంటూ ఉంటుంది అక్షయ. ఇదంతా కిటికీలో నుండి నాగమ్మ స్నేక్ అయితే ఇంకా అలా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సత్య తన రూమ్లో ఆలోచించుకుంటూ ఉంటాడు. అవని, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ కథకి విలన్ని అవ్వాల్సిన టైం వచ్చేసింది. నీ మనసు బాధ పెట్టచ్చవని, కానీ నేను వేసే ప్లాన్లో నువ్వు ఖచ్చితంగా చిక్కుకోవాలి. నువ్వు ఆ శ్రీకర్కి దూరం అయ్యి నాకు దగ్గర అవ్వాలి. అదే నేను కోరుకుంటుంది. ముందు అవమానాలు, చీత్కారాలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ లాంటి భర్త దొరికిన తర్వాత అవన్నిటినీ మర్చిపోతావు. మర్చిపోయేలా నేను చేస్తాను. నా గేమ్ స్టార్ట్ అయింది. ఒక్కసారి ఈ లాయర్ సత్య కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటూ ఇంకా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు సత్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.